కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సేవకుని మాట మీరు గౌరవించి, ఎందుకంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉదయము సాయంత్రం కనిగిరి ఆ ప్రాంతంలో కోటతిప్పల అనే గ్రామంలో కూటమి ఉంది. మరి అక్కడికి వెళ్తున్నాను. సంఘ ప్రార్థన కావాలి నాకు. మరి ఈ కాలపు ప్రవక్త, ఆయనకంటే ముందు పౌలు గారు, మీరందరూ నా కొరకు ప్రార్థించండి అంటాడు బైబిల్లో. మీ ప్రార్థనే నాకు బలమై ఉన్నది, మీ ప్రార్థనే నాకు ఖచ్చితంగా అది సహాయమై ఉన్నది అంటాడు. కాబట్టి సంఘం ఎప్పుడైతే సేవకుని కొరకు ప్రార్థన చేస్తుందో, సేవకుడు తిరిగి వచ్చేటప్పుడు విజయవంతముగా ఆమేన్ ఎంతో ఫలాలతోటి తిరిగి వస్తాడు. మీరు ఇప్పటికే చేస్తున్నారని నాకు తెలుసు. అయితే ఇంకా బలముగా రేపు ప్రత్యేకముగా, ఎందుకంటే ఈరోజు రాత్రి ఆదివారం నుంచి వరుసనే 4 కూటాలు, నిన్న ఉదయం సాయంత్రం అయ్యేసరికి కొంచెం దేహంలో అలసట వచ్చింది. అయితే ప్రార్థన చేసుకొని కొంచెం విశ్రాంతి తీసుకొని మరి బైబిల్ చదువుకొని ఆ తర్వాత నేను ఈరోజు మంగళవారం మరి సంఘ కూటము ఉందని మీకు అందరికీ తెలియచేసినప్పుడు మీరందరూ కూడా చక్కగా సేవకుని మాట దేవుని మాటగా తీసుకొని, ఇది యాక్చువల్గా ఎప్పుడు జరగాలి? రేపు బుధవారం. కానీ ఈరోజు మనం అందరం కూడా ఆయన సన్నిధికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు కూడా మనందరం కలిసి ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంతమంది 2 చేతులు తెచ్చారు? ఇక్కడ చేతులు లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కాబట్టి చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా 2 చేతులు ఎత్తి నేను చెప్పిన మాటకు స్పందించి దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇక మనం ఆలస్యం చేయకుండా నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనము నిర్గమాకాండము ధ్యానములలో గత వారములలో వచనం వెంబడి వచనాన్ని, అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని, నిర్గమాకాండములో మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడే మన అంతరంగ బోధకుడిగా ఉండి, నాకైతే ఏమీ తెలియదు కానీ నేను కూడా దేవునిపై ఆధారపడుతున్నాను. ఆమేనంటారా? మరి మన ప్రవక్త కూడా ఎంతగా దేవునిపై ఆధారపడ్డాడంటే, ఆయన బైబిల్ చదివిన తర్వాత దీని యొక్క అర్థం ఏంటని మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి బయలుపరిచేవాడు. దేవుడు ఆయనకి బయలుపరిచిన దాన్ని తీసుకొచ్చి సంఘానికి బోధించేవాడు. ఆయనకి చదువు లేదు, ఆయన ఎక్కడ బైబిల్ కాలేజీలో నేర్చుకోలేదు. కానీ పరలోకపు దేవుడు ఈ కాలంలో ఆయన్ని ప్రవక్తగా ఉన్నట కొరకు మలాకి 4లో నుండి పంపినప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ తరములో ఒక వధువుని సిద్ధపరచడానికి ఇంచుమించు 1205 అంశాలు బోధించినప్పుడు అవన్నీ కూడా వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నిర్గమాకాండము ధ్యానములో కూడా అది ఒక విమోచన పుస్తకమని, అది కేవలము ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు కానీ, అందరూ చూస్తున్నారా, వింటున్నారా? అది కేవలము పాత నిబంధనలో ఇశ్రాయేలు వాళ్ళు కేవలం ఎవరు? మనకి ఒక ఛాయ, ఒక పోలిక. చూడండి, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, మీకు ఈ మధ్యకాలంలో ఒక వర్తమానం వచ్చింది. మీలో ఎంతమంది తీసుకున్నారు? ఇది తీసుకున్నారా? ఊహించుట లేక దుస్సాహసము చేయుట, ప్రెజ్యూమింగ్, ఈ అంశం చదవండి. ఇప్పుడు నేను వస్తూ బస్సులో కూర్చొని చదువుతున్నప్పుడు పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండములో ఉన్న సంఖ్యాకాండములో తీసుకున్నాడు ప్రవక్త. తీసుకొని పాత నిబంధన గురించి అంత తేటగా చెప్తున్నాడంటే, పాత నిబంధన అనేది ముందుగా పెట్టాడు.
దాంట్లో ఒక చక్కని మాట చెప్పాడు. అదేంటంటే, సూర్యుడు వచ్చే ముందు చంద్రుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు. చంద్రుడి కాంతి సొంతద లేదు కానీ సూర్యుని కాంతే తీసుకుంటాడు. చంద్రుడు ఏం చెప్తున్నాడంటే, సూర్యుడు రాబోతున్నాడు. అర్థమవుతుందా? పాత నిబంధన ముందొచ్చింది, తర్వాత క్రొత్త నిబంధన. పాత నిబంధన జరిగిపోయింది. పాత నిబంధన గురించి ప్రవక్త అంటాడు, చంద్రుడు అంటాడు. ఆమేనంటారా? ముందొచ్చి వెళ్ళిపోయింది. అంటే నీతి సూర్యుడైనా, ఇంకా చెప్పాలంటే అసలైన సజీవుడైన దేవాతి దేవుడు ఈ భూమి మీదకి పరిశుద్ధ ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే రాశారో, ఆయన సూర్యుడిగా రాబోయే ముందు చంద్రుడు ముందుగా వచ్చి సూర్యుడు రాబోతున్నాడని తెలియజేశాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వస్తున్నాడని. ఆయనే అసలైన వాడు. ఆయనే నోవహులో ఉన్నాడు, ఆయనే మోషేలో ఉన్నాడు, ఆయనే ఇర్మియాలో ఉన్నాడు, ఆయనే ప్రవక్తలందరిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను రాబోతున్నాను అని వాళ్ళందరికీ ముందుగా ఛాయల్లో చూపించి ఆయన నీతి సూర్యుడిగా వచ్చేసాడు. ఇప్పుడు ఒరిజినల్ ఏది? క్రొత్త నిబంధనే. ఆయన మనస్సులో ఉంది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి? ఒక ఛాయ, ఒక నీడ. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా నీడ ఇక్కడ పడతా ఉంది. నా నీడ బోర్డు మీద పడతా ఉంది, నా చెయ్యి నీడ. అర్థమవుతుందా? నేను లేకపోతే పడదు. యేసుక్రీస్తు ఆయన వధువు. ఆమేన్. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నారు, ఆయనలోనే ఉన్నాం. ఇప్పుడు ఆమె భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద స్థాపించబడబోతుంది. ఇప్పుడు ఇంతకాలం నుంచి దేవుడు ఆయన పని చేసుకుంటూ వచ్చింది దేనికోసం అంటే, ఇంచుమించు మీరు గమనించండి, ఆదామును సృష్టించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషిని జీవింపజేయాలనుకున్నప్పుడు ఏ మానవుడు కూడా జీవించలేకపోయాడు. కారణము పాపం అనేది. ఆదాముని 930 సంవత్సరాల్లోనే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది. మెతూషెల 969 సంవత్సరాలకే తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఇక రాను రాను దేవుడు ఏం చేశాడంటే, ఇక నోవాహు దినాలకు వచ్చేసరికి ఎంతగా కుదించాడంటే 600 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే దినాలకు వచ్చేసరికి చెప్పండి, నోవాహు దినాల్లో 120, మోషే దినాలకు వచ్చేసరికి 120. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు దేవుని మనస్సులో నా పిల్లలు ఖచ్చితంగా 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు బ్రతకాలి. అయితే 1000 సంవత్సరాలు ఏంటో తెలుసా? వివాహమైన తర్వాత నూతన వధూవరులు హనీమూన్ అన్నమాట. అది చప్పట్లు కొట్టి దేని స్థితిద్దాం. పెళ్ళైన తర్వాత కొత్త పెళ్లి నవదంపతులు ఏం చేస్తారు? హనీమూన్ అంటే తెలుసా? విహారయాత్ర. క్రొత్తగా పెళ్ళైనప్పుడు ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవటానికి, జీవితకాలం అంతా కలిసి ఉండటానికి, ఆమేన్, వారిని ఏం చేస్తారు? కొన్ని యాత్రా స్థలాలకి, కొన్ని గొప్ప గొప్ప స్థలాలకి వాళ్ళిద్దరిని పంపించేస్తారు. అదే ప్రవక్త అన్నాడు, పరలోకపు పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే వర్తమానంలో అందులో చెప్తున్నాడు, మనం ఒక 1000 సంవత్సరాలు మన యేసయ్య మనతో కలిసి ఈ భూమి మీద త్వరలో పరిపాలన చేయబోతున్నాడు. దాని తర్వాత ఇంకా ఉంది ప్రోగ్రాం. అర్థమవుతుందా? దాని కొరకే ఈరోజు వధువుని సిద్ధపరుస్తున్నాడు. ఈ వధువే అసలైనటువంటి దేవుని సంకల్పమై ఉన్నది. పాత నిబంధన ఉన్న నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలేమో నీడై ఉన్నారు. ఆయన మనసులో ఉన్న అసలైనటువంటి సంకల్పంలో ఎవరున్నారంటే ఆయన వధువై ఉన్నది. ఇప్పుడు ఆయన వధువుని విమోచిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వధువు గురించి ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూడండి, ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను 20వ వచనంలో మనం చదివాం. ఒకసారి చదవండి.
నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడుటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరి దూత తెలుసా మీకు? ఆ దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకో తెలుసా? ఆయనకి నా నామం ఉన్నదన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ నామములో వచ్చాడు? తండ్రి నామములో. తండ్రికి ఉన్న నామం ఏది? ప్రభువైన యేసుక్రీస్తే. అర్థమవుతుందా? యెహోవా కాదు. ఈరోజు ముద్రల ద్వారా ఏం ప్రత్యక్షపరచబడింది? పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, క్రొత్త నిబంధనలు ఉన్న యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ ప్రత్యక్షత ఎవరికి? కేవలం వధువుకు మాత్రమే. ఇప్పుడు మనము ఈ లేఖనమును ఆధారం చేసుకొని చదవండి ఒకసారి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. చూసారా? ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని మన ప్రవక్త బోధిస్తున్న అంశం పేరేంటంటే ఒక సంపూర్ణ విడుదల. ఏంటండి? నిర్గమాకాండంలోనే, ఆమేన్, నిర్గమాకాండం ధ్యానంలో అనేది కామన్గా, అందులో నుంచి ఈరోజు మనం ధ్యానించే అంశం పేరు ఒక సంపూర్ణ విడుదల. ఈ చాక్ పీసులు పనికిరావయా? దీంట్లో రాళ్ళు ఉంటాయి, గీతలు పడిపోతూ ఉంటాయి, సన్నగా ఉంటాయి చాక్ పీసులు అంటే. ఏంటి మన అంశం పేరు? ఒక సంపూర్ణ విడుదల. ఈ వర్తమానంలో దేవుని ప్రవక్త మనకు ఈరోజు ఉన్న వధువుకి ఏం బోధించడానికి దేవుడు ఆయన ప్రేరేపించాడనే విషయాన్ని మొదట మనం గమనించాలి. చూడండి, విమోచన అనేది చాలా గొప్పది. ప్రజలు ఆ విమోచనను తృణీకరిస్తూ దానికి దూరముగా వెళ్ళిపోతున్నట్టుగా నేటి ప్రజలను మనం చూస్తున్నాం. అసలు విమోచన అంటే ఏంటి? పూర్వపు స్థితికి తీసుకొని వచ్చుట, సొంత యజమాని దగ్గరికి తీసుకొని వచ్చుట. తాకట్టులో పెట్టబడింది. అందరు ఇక్కడే ఉన్నారా? కోల్పోయింది. నువ్వు దేన్నైతే కోల్పోయావో, తాకట్లో పెట్టబడ్డావో, నువ్వు పూర్వం ఎక్కడున్నావో ఆ స్థితికి తీసుకొని వచ్చేదే విమోచన. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఏమని చెప్పుకున్నామంటే, ఈరోజు సంఘ శాఖలు ఏమి చెప్తున్నాయి? రక్షణ గురించి. కానీ ఈరోజు మన ప్రవక్త వర్తమానం ఏమి చెప్తుందంటే, రక్షణ కంటే ఇంకా గొప్పది. జేమ్స్ బ్రదరు, ఏంటిది? విమోచన. మేము రక్షించబడ్డామని సంఘ శాఖలు అంటున్నారు. కానీ ఈరోజు వధువు ఏం చెప్పాలి? మేము విమోచించబడ్డాం. దేని కొరకు? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఏదేను తోటలోనైతే ఆదామవ్వలు నిరంతరము దేవునితో సహవాసం చేస్తూ దేవుని వలె జీవించాలని దేవుడు సృష్టించాడు. అది కోల్పోయినటువంటి మానవుని మరలా ఆదాము సంతానము తిరిగి మరలా ఏదానికి తీసుకొని వెళ్ళేదే విమోచన. ఇప్పటికే ఈ వర్తమానం ఏం చేసింది? బ్యాక్ టు ఈడెన్. ఏదేనికి రండి. చేతులెత్తి ఆమె చెప్పండి అందరూ. అయితే ఆ విమోచనను చాలామంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను విమోచించటానికి దేవుడు ఎవరిని పంపాడు? మనం చాలాసార్లు నేర్చుకున్నాం.
మోషేని పంపాడు. మోషే ఎవరు? మోషే దేవుని చేత పంపబడిన లేక పిలువబడిన ఎన్నిక చేయబడిన ప్రవక్త. ఇప్పుడు ఆయన సగం ప్రవక్త కాదు, ఆయన సంపూర్ణముగా పరిపూర్ణముగా ప్రవక్త అయి ఉన్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. ఎవరన్నా ఆయన సంపూర్ణంగా ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని, అందరు ఇటు చూడాలి, అందరూ పట్టుకోవాలి, వింటున్నారా? దేవుడు ఒక మనిషిని ఏదైనా చెయ్యటానికి భూమి మీదకి పంపినప్పుడు, ఆమేన్, ఇప్పుడు అలా చెప్తున్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి? అవును, నన్ను కూడా ఈ భూమి మీదకి ఆయన కొరకు జీవించడానికి పంపించాడని వెంటనే ఒక బయలుపాటు రావాలి మీకు. కేవలము మోషేనే కాదు, నిన్ను కూడా వ్యర్థముగా పంపలేదు, నీ మీద కూడా ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక మనిషిని ఏదైనా చేయుటకు పంపించినప్పుడు అతనికి అవసరమగు ప్రతి దానితో సంపూర్ణముగా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తాడు. అతను వెళ్ళాలి ఒక పని చేయటానికి, సగం చెప్పడు, సగం నింపడు. ఆయన ఎలా నింపుతాడు? సంపూర్ణంగా నింపుతాడు, సంపూర్ణంగా సిద్ధపరుస్తాడు. ఉదాహరణకు సేవకుడైనా సరే, ఉపదేశకుడైనా సరే, పాస్టర్ అయినా సరే, ఎన్నిక అనేది ఎవరిది? దేవునిది. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఒక ఉపదేశకుడిగా అతన్ని ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏదో చెప్పడానికి ఆయన కావాలిగా. అందుకే ఆదివారం మనం ప్రభురాత్రి భోజనంలో వెళ్ళి ప్రకటించుడి అనే అంశంలో, వెళ్ళిన తర్వాత చెప్పటానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, ఆమెను చెప్పట్లే. కొంతమంది నిన్ను ఎక్కడికైనా వెళ్ళమని పంపినప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నువ్వు చెప్పటానికి అక్కడ ఒక సంగతి ఉండాలి. శిష్యులను పంపుతున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? నేను పునరుద్ధానుడను, నేను తిరిగి లేచాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అతనిలో లేక ఒక వ్యక్తిలో ఖచ్చితంగా ఏం చేస్తాడంటే, ఒక దాన్ని బోధకునిగా ఉండుట కొరకు లేక పరిచారకునిగా ఉండుట కొరకు ఏం చేస్తాడు తెలుసా? అతన్ని వాక్యంతో నింపుతాడు. చప్పట్లు కూడా దేని స్తుతిద్దామా? ప్రవక్తగా ఉండటానికి పిలిచిన, సేవకునిగా ఉండటానికి పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ప్రవక్తకి దర్శనాలు వస్తాయి. చేతులెత్తి ఆమేన్ చెప్తారా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రవక్తను పంపినా, సేవకుని పంపినా సంపూర్ణంగా సిద్ధం చేస్తాడు. ఎలా సిద్ధం చేస్తాడు? సంపూర్ణముగా. ఆయన ఇప్పుడు ఐగుప్తులోనికి మనిషిని పంపిస్తున్నాడు. ఎవరిని? మోషేని. ఇప్పుడు మోషేని పంపించేటప్పుడు అదే చేశాడు. ఏం చేశాడు? ముందు అతను ఒక ప్రత్యేక విధానంలో పుట్టించాడు. ఇక్కడ మనం నేర్చుకోవచ్చా? మీ తల్లిదండ్రులకు పుట్టిన జన్మ కాకుండా నీకు ఒక క్రొత్త జన్మ ఉందని చేతులెత్తి ఆమేన్ చెప్తారా? అది ప్రత్యేకమైన జన్మని మీకు అర్థమైందా? ఆ ప్రత్యేకమైన జన్మ నీకేం చేస్తుందో తెలుసా? నీ స్వభావాన్ని మార్చివేస్తుంది. పాత నిబంధన లేక పాత జన్మలో ఉన్న ఆ పాపపు స్వభావాన్ని తీసివేస్తుంది. ఇప్పుడు మోషే ప్రత్యేక విధానంలో పుట్టించాడు దేవుడు. ఒక ప్రత్యేక పద్ధతిలో చదువు చెప్పించాడు. అందరు ఇక్కడే ఉన్నారు, ఆమేన్ చెప్తారా? ఎవరిని? మోషేని. ఐగుప్తు యొక్క విద్యనంతా నేర్పించాడు. అతన్ని చెక్కుచున్నాడు, అతన్ని మలుస్తూ ఉన్నాడు. 100 సంవత్సరాలకు పూర్వమే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని? నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను విమోచించుట కొరకు నేను ఒక వ్యక్తిని పంపబోతున్నాను.
మోషే ఎలా ఉండబోతున్నాడో దేవుడు తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడు? అబ్రాహాముతో మాట్లాడేటప్పుడే. కొన్ని వందల సంవత్సరాలకు ముందే అసలు అబ్రాహాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఒక్క పిల్లోడు కూడా లేడు. పుట్టారా? 15వ అధ్యాయంలో ఆయన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. అది అబ్రాహాము యొక్క కృపా నిబంధన అంశం తీసుకున్నాడు మన ప్రవక్త. ఆ కృపా నిబంధనలో ఏం చేశాడు? 3 ఏండ్ల పెయ్యని మర్చిపోయారా? ఆదికాండం ధ్యానాల్లో 15వ అధ్యాయంలో 3 ఏండ్ల పొట్టేల్ని, 3 ఏండ్ల మేకని, గువ్వను తీసుకొచ్చాడు. వాటిని వేటి కన్నములకు వాటికి మధ్యలో వధించాడు. వధించిన తర్వాత వేటి కణములు ఎదురుగా వాటిని పెట్టాడు. దాని మధ్యలో ఏమైంది? అగ్ని నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది నిబంధన అయిపోయింది. అది అంటే దేవునికి అబ్రాహాముకి మధ్యలో నిబంధన ఏంటంటే, నీ సంతతి వారిని 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐగుప్తులో నుంచి నా బాహుబలముతోటి వారిని విమోచిస్తాను. అక్కడ కల్వరి ఉంది అని మనం నేర్చుకున్నాం. అక్కడ ఆయన నిబంధన చేస్తున్నప్పుడు ఆయన ప్రజలను విమోచించుటను కూడా ఆయన మన కొరకు ఒక నిబంధన చేశాడు. మన కొరకు కల్వరిలో బలైపోయి నీకు నాకు మధ్యలో ఉన్న, వింటున్నారా, పాపపు గోడను పడగొట్టి మనకు ఆయన వాగ్దానం చేశాడు, మనల్ని విమోచిస్తానని. వారిని విమోచించడానికి ఆయన మాట్లాడినప్పుడు మోషేతో, ఇప్పుడు మన విమోచన కూడా అక్కడ ఉంది. ఇప్పుడు మోషేని ఏం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి. సిద్ధపరుస్తున్నాడు. ఎలా ఉండబోతున్నాడో దేవునికి అబ్రాహాముతో మాట్లాడేటప్పుడే తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనసులో ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనకు తగినట్టుగానే మోషేని సంపూర్ణంగా సిద్ధపరిచాడు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. నీవు క్రైస్తవుడు అయితే గ్లోరీ, ప్రవక్త అంశం తీసుకున్నాడంటే మనం లేకుండా సంపూర్ణం చేయడు. ఉందా వాక్యం? వీరందరూ సాక్ష్యములు పొందినను మనం లేకుండా సంపూర్ణులు కాకుండానట్లు మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాను. హెబ్రీ పత్రిక 11 చివరిలో మనల్ని పెట్టాడు ఆయన. ఎందుకంటే మనం ఎక్కడున్నాం జేమ్స్ బ్రదరు? ఎక్కడున్నాం? చివరిలో ఉన్నామా? ఆఖరి పందెములో ఉన్నాం. ఆఖరి పరుగులో ఉన్నాం. ఈ పరుగు పందెములో మనము ఖచ్చితంగా ఏం చేయాలి? మన ముందున్న వాళ్ళందరూ మన కోసం చూస్తున్నారు. ఫైనల్ ఎట్లా ఉంటుందండి? ఆటల పోటీల్లో ఫైనల్ ఎట్లా ఉంటుంది? చాలా ఆసక్తికరంగా ఉంటుందా లేదా? 2 జట్ల మధ్య ముందేమో మామూలుగా ఉంటుంది, తర్వాత ఈ ఆటల పోటీల్లో ఉంటాయి కొన్ని. లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి ఎవరైతే గెలిచి అటు ఇటు గెలిచి ఇక్కడ నిలబడి ఉంటారో వాళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని. అవునా కదా? ఇంతకాలం నుండి దేవునికి సాతానికి మధ్య ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. దేవుడు తన పిల్లలను భూమి మీదకు పంపించాడు, సాతానుడు వాడి పిల్లలను భూమి మీదకు పంపించాడు. ఏదేను తోట మొదలుకొని మరలా తిరిగి ఏదేనుకు వెళ్ళే వరకు ఈ భూమి మీద పోరాటాలే, యుద్ధాలే. అది ఎవరెవరికంటే దేవునికి మరియు సాతానికి మధ్య. ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలకి సాతాని పిల్లలకి మధ్య. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆఖరి పోరాటంలో ఉన్నాం. ఏనాడు పోరాడినటువంటి మహా గొప్ప సంగ్రామంలో ఉన్నాం. సంగ్రామం అంటే యుద్ధము, పోరాటము. ఈరోజు పరలోకము ఖాళీ అయిపోయింది, పాతాళం ఖాళీ అయిపోయింది. పరలోకం భూమి మీదకి వచ్చింది, పాతాళం భూమి మీదకి వచ్చింది. శత్రువు ఇప్పుడు తన యుక్తులన్నీ ఉపయోగించి ఎన్ని తంత్రాలను ఉపయోగించాలో, ఎన్ని ప్రయోగాలు చేయాలో, ఎన్ని దాడులు చేయాలో, ఏ విధంగా ప్రజల మీదకి, వింటున్నారా, ఏ విధంగా దాడి చేయాలో వాడికి ఉన్నటువంటి బలగమంతా ఉపయోగించుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు తీరిక లేదు. మనం తీరికతో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన అయిపోగానే అయిపోయింది.
కానీ వాడు ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాడు, నిరంతరం పనిలో ఉన్నాడు. వాస్తవానికి మనం ఎట్లా ఉండాలి? నిరంతరం పనిలో ఉండాలి. ఏం పని? ఇంట్లో పని కాదు నేను చెప్పేది. నిరంతరము ముందు ఒక వాక్య ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయిన తరువాత అసలు నువ్వు ఎలా క్రైస్తవుడివి? సగం క్రైస్తవుడివా? సంపూర్ణ క్రైస్తవుడివా? ఇక్కడికి రండి. ఇప్పుడు మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు చెప్పండి, మోషే ఎవరు? మోషే సంపూర్ణ ప్రవక్త. మరి ఇప్పుడు మోషేలో ఎవరు చూసుకోవాలి? మనల్ని చూసుకోవాలి. మోషే సంపూర్ణ ప్రవక్త అయినట్లుగా ఒక దైవజనుని కూడా దేవుడు సంపూర్ణంగా నింపి పంపినట్టుగా క్రైస్తవ్యం అంటే మాటలు కాదండి. ఆ మాటకు ఎంత విలువ ఉందో ఈరోజు సంఘంలో చాలామంది గుర్తించట్లేదు. క్రైస్తవ్యం అనే మాట ఎంత విలువైందో తెలుసా? దానికి అవమానం తీసుకొని వస్తున్నారు చాలామంది. దానికి మనము విలువను తీసుకొని రావాలి, నిందను తీసుకొని రాకూడదు. విలువను తీసుకొని రావాలంటే ఆ క్రైస్తవం వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి. క్రైస్తవుడు అనే మాట బైబిల్లో 2 చోట్ల కనపడుతుంది. ఒకటి అంతియోకయ సంఘంలో మొదట క్రైస్తవులు అనబడ్డారు. తర్వాత పేతురు పత్రికలో పౌలు గారు అంటాడు, క్రైస్తవుడు అనే మాటను బట్టే నువ్వు దేవుని మహిమపరచవలసి ఉన్నది. క్రీస్తు ద్వారా, క్రీస్తు అనేది తెలుగు, క్రైస్ట్ అంటే ఇంగ్లీష్. క్రైస్ట్ అనే పదం నుంటే క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము అనేది వచ్చింది. ఎవరిని బట్టి జేమ్స్ బ్రదరు? ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తు ఎవరు? ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన రాజు అయి ఉన్నాడు. ఎవరికి రాజు? రక్షింపబడిన విశ్వాసులకు రాజు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనలో ఉంటాడు, మనను పరిపాలిస్తాడు, మనకు ప్రభువుగా ఉంటాడు, మనకు నాయకుడిగా ఉంటాడు, మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. ఈ భూమి మీదకి వచ్చి క్రీస్తు జీవించిన జీవితం అనేది ఒక వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తి రక్షించబడిన తర్వాత క్రీస్తు వలె జీవిస్తున్నప్పుడు నీ ప్రక్కనే ఉన్న నీ క్రైస్తవ్యాన్ని చూసి, నువ్వు జీవించిన జీవితాన్ని చూసి, ఈరోజు తెల్లవారుజామున కుటుంబ బలిపీఠంలో నేను మాట్లాడాను. ఈరోజు కల్వరిలో యేసుక్రీస్తు వారు చనిపోయి మనల్ని ఎందుకు రక్షించాడో తెలుసా? ఏమండి, కేవలము మనకు పరలోక రాజ్యం ఇవ్వటానికి మాత్రమే కాదు, క్రీస్తుని నువ్వు నీ జీవితం ద్వారా ప్రతిబింబించేదానికి. నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రతి పని ఎవరిని ప్రతిబింబించాలి? ఏం సోదరు? యేసుక్రీస్తుని. క్రీస్తు యొక్క పోలికలనే అంశంలో అదే చెప్పాడు. చాలాసార్లు మనకి ఇంకొకళ్ళ ఆత్మ వస్తూ ఉంటుంది. ఎవరి ఆత్మ? ఇంకొకళ్ళ ఆత్మ అంటే ఎవరి ఆత్మ తెలుసా మీకు? ప్రవక్త గారు ఇలా కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, సంఘ కాపరి గనక, వింటున్నారు అందరూ? అతడు సంఘశాఖ యొక్క ఆత్మను కలిగి, అందరూ వింటున్నారా? అతడు కనుక డ్యాన్స్ చేస్తున్నాడు అనుకో, సంఘం అంతా డ్యాన్స్ చేస్తుంట. అంటే ఏ ఆత్మను పొందుకున్నారు వాళ్ళు? సంఘ కాపరి ఆత్మని. సంఘశాఖలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? వాళ్ళ సంఘశాఖ యొక్క ఆత్మను పొందుకుంటున్నారు. ఎవరినో ఒకరిని అనుకరణ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు క్రైస్తవుడు ఏ మనిషిని నువ్వు అనుకరణ చేయొద్దు కానీ, ఏ వ్యక్తిని నువ్వు ఎదురుగా మాదిరిగా పెట్టుకోవద్దు కానీ, ఏ మనిషి ద్వారా నువ్వు ప్రభావితం అవ్వద్దు కానీ, కేవలము నీవు నీ ముందు పెట్టుకోవలసింది ఈ భూమి మీద మానవుడు ఇలా జీవించాలని ప్రపంచానికి ఒక మాదిరిగా జీవించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ ముందు పెట్టుకోవాలి. అందుకే
పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? ఎవరిని పోలి నడుచుకున్నాడు ఆయన? క్రీస్తును పోలి నడుచుకున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏంటి పోలికంటే? ఇప్పుడు సహజంగా మనిషి స్వభావం ఎట్లాంటి తెలుసా? ఒక మంచి వస్త్రం ఎవరైనా కొనుక్కున్నా, మంచి ఫోన్ కొనుక్కున్నా, మంచి వస్తువు కొనుక్కున్నా, నేను కూడా అదే కొనుక్కోవాలి, నేను కూడా అట్లాగే ఉండాలి, నేను కూడా అలాగే చేయాలంటుంది. వింటున్నారా? మనిషి స్వభావం ఎలాంటిది? ఈ బండి ఈ బాటిల్ ఎక్కడ కొన్నావు? బాగుంది, నేను కూడా కొనుక్కోవాలనుకున్నా. ఎంత ఇది? కానీ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? వింటున్నారు అందరూ? ప్రతి విషయంలో నువ్వు మాదిరిగా పెట్టుకోవాల్సింది, అనుసరించవలసింది క్రీస్తుని. ఇక్కడ క్రీస్తుని నువ్వు అనుసరించలేకపోతే ఆమేన్, ఇంకొకరు క్రైస్తవ్యములోనికి రాలేరు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే ఆ తర్వాత వచ్చే వ్యక్తి కూడా నీవలే ఉంటాడు. కానీ ఆ విధంగా జీవిస్తున్నామా? దేవుడు ఎప్పుడు కూడా సగం క్రైస్తవులు చేయడు కదా. దేవుడు సంపూర్ణ క్రైస్తవులుగానే చేస్తాడు. దేవుడు బోధకులను సగం బోధకులుగా చేయడు. అయితే బోధకులు సగం బోధకులు వాళ్ళు తయారవ్వచ్చు, కానీ దేవుడు ఎన్నుకొని పిలిస్తే మన దగ్గరికి వద్దాం. దేవుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాసి వధువుగా ఉండుట కొరకు దేవుడు నిన్ను గనక ఈ చివరి కాలంలో ఈ వర్తమానం ద్వారా సిద్ధపరుస్తున్నట్లయితే, ఈరోజు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనలో నుంచి మనం వచ్చామని నువ్వు నిజంగా నమ్మితే, ఖచ్చితంగా నీ ముందు ఆయన పెట్టుకొని నువ్వు ఆయనలాగా, ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావు. పాపాన్ని అసహ్యించుకుంటావు, అపవిత్ర కార్యాలు అసహ్యించుకుంటావు. దేవుడు తన పిల్లలను క్రైస్తవులుగా చేస్తాడు. అయితే వారు సగం క్రైస్తవులుగా ఉండరు. అలా ఉండుట దేవుని ఉద్దేశం కాదు. ఎలా ఉండటం? సగం క్రైస్తవులుగా ఉండటం. మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళికలో వారు సంపూర్ణ క్రైస్తవులుగా ఉండాలి. మరి తేడా ఎక్కడ వస్తుంది? దేవుని ఆలోచనలో మనం అందరం ఎట్లా ఉండాలి? సంపూర్ణ క్రైస్తవులుగా ఉండాలి. జాగ్రత్తగా వినాలి. బ్రదర్ వింటున్నారా? మరి ఎందుకు? కారణం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి కారణం అంటే, మనము ఎందుకు సంపూర్ణ క్రైస్తవులుగా ఉండలేకపోతున్నామంటే, దేవుని యొక్క ప్రణాళికలో వారు తమ సొంత మార్గాలను తీసుకొచ్చి దేవుని ఆలోచనకి కలకొరగంపగా అంటే కలిపేసి ఏం చేస్తున్నారు? ఏమండి, సంపూర్ణ క్రైస్తవులుగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఒక డిజైన్ చేశాడండి. అంటే ఒక ప్రణాళికను ఇదిగో ఈ విధంగా, ఉదాహరణకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సింది విశ్వాసంతో రావాలి. దేవుడు ఉన్నాడని అన్నాడు కదా బైబిల్. హెబ్రీ పత్రిక 11:6 ఏమన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఏం ఫలం అది? ఆ ఫలం ఏదో కాదు, వాక్యమే. నిన్ను రక్షించటమే, నీకు ఆయన రూపం ఇవ్వటమే, ఆయనతో యుగ యుగాలు జీవించటానికి ఆయన వల్ల నిన్ను మార్చటమే. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు లోకంలో అనేకులు ఏం కోరుకున్నారు తెలుసా? ఆయన దగ్గరికి వెళితే ఆరోగ్యం వస్తుంది, ఆయన దగ్గరికి వెళితే లాభాలు వస్తాయి, ఆయన దగ్గరికి వెళితే సంతోషంగా ఉంటుంది, ఆయన దగ్గరికి వెళితే అప్పులు తీరుతాయి, ఆయన దగ్గరికి వెళితే పెళ్ళిళ్ళు అవుతాయి, ఆయన దగ్గరికి వెళితే ఇలా సంఘశాఖలు ఏంటి? అవేనా? కానీ వధువు యొక్క ఉద్దేశం, వధువు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి నేను వెళితే, నేను ఆయన చూసినప్పుడు ఆయన నా కొరకు ఎంత త్యాగం చేశాడో, ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో, నా కొరకు ఎంతగా బలైపోయాడో. అందుకే ఈరోజు నేను ఉదయకాలంలో చెప్పాను, మీరు చూడండి లైవ్లో, ఆయన ఎవరైనా చూసినట్లయితే మార్పు చెందకుండా ఉండలేరు.
మార్పు చెందాలి. అవును, ఆ జక్కయ్య చూశాడు, ఆయన్ని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో భోంచేస్తాను, నీ ఇంటికి వస్తాను. జక్కయ్యకి చెట్టు మీదే మారు మనసు వచ్చింది. ఏదైతే ఆయన అన్యాయంగా అక్రమముగా తీసుకున్నాడో దాన్ని అన్నాడు, నేను ఇచ్చేస్తానన్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన్ని చూచిన వారు ఎవరైనా మార్పు చెందకుండా ఉండలేరు. చూచుటలో ఉంది తేడా. చూడటం అంటే ఇట్లా చూడటమని కాదు. చూడటం అంటే ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని గ్రహించుట, విశ్వసించుట, చేర్చుకొనుట, అనుసరించుట. అందుకే ఏమన్నాడు? వినుట, గ్రహించుట, వాక్య ప్రకారముగా జీవించుట. ఈరోజు అలా ఉంటున్నారా? వింటున్నాం, కానీ వెంటనే ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెంటనే దాన్ని మర్చిపోతున్నాం. కానీ దేవుడు మనకిచ్చిన వాక్యం, ఈ కాలపు వాక్యం మన బ్రతుకులను మార్చేది. అది మనల్ని ఎలా చేసేది తెలుసా? అది సంపూర్ణ క్రైస్తవులుగా చేసేది. ఏ ప్రభావం అనేది నీ మీద పడకుండా యేసుక్రీస్తునే నీ ముందు పెట్టుకొని, అవును ప్రభువా, నేను సగం క్రైస్తవుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆనాడు మోషేను ఎన్నుకున్నప్పుడు నీ ఉద్దేశము, అయ్యా నువ్వు సంపూర్ణ ప్రవక్తగా ఉండట కొరకే ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నావు. నన్ను నువ్వు నిజముగా క్రైస్తవుడిగా ఈ భూమి మీదకి నువ్వు పంపించినప్పుడు, లేక నన్ను రక్షించినప్పుడు, నన్ను విమోచించినప్పుడు నేను సగం క్రైస్తవుడిగా ఉండటానికి నేను ఇష్టపడలేదు. నీ ప్రణాళికలో, నీ ఆలోచనలో నా ఆలోచన కలిపి నేను ఎంత మాత్రము కూడా చెప్పండి, నీ ప్రణాళికను తారుమారు చేయను. ఇప్పుడు దేవుడు సగం క్రైస్తవులుగా ఉండటకు మనల్ని చేయలేదు, సగం బోధకులుగా ఉండటకు అలా చేయలేదు. అటు ఇటు రెండు విధాలుగా ఉండటం అనేది దాన్ని ఏమంటారంటే రాజీ పడటం. కానీ గుర్తుంచుకోండి, మనము ఎవరిని ముందు పెట్టుకోవాలి? సంపూర్ణుడైన యేసుక్రీస్తునే. చప్పట్లు కొట్టి దేని స్తుతిద్దామా? మన యేసయ్య ఎవరు? సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. సంపూర్ణంగా మనము ఆయన కోసం నిలబడాలి. ఇప్పుడు మోషేను చూద్దాం. దేవుడు మోషేని సంపూర్ణ విడుదల కొరకు సంపూర్ణ ప్రవక్తగా సిద్ధపరిచాడు. మోషే సంపూర్ణంగా దేవుని హస్తాలకు అప్పగించుకున్నాడు. ఆ కారణము చేతనే ఆయన అతన్ని ఆ విధంగా చేశాడు. దీని మీద కొంచెం నిలబడదాం. మోషే ఏం చేశాడు రాజేష్ బ్రదరు? సంపూర్ణంగా దేవుని హస్తాలకి సమర్పించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను సంపూర్ణంగా దేవుని హస్తాలకి సమర్పించుకున్నామా? అప్పగించుకున్నామా? మోషే సంపూర్ణ ప్రవక్తగా అవటానికి కారణము అతడు సంపూర్ణముగా దేవుని హస్తాలకు చెప్పాలి అప్పగించుకున్నాడు. అతన్ని నమ్మునంతగా దేవుడు అతనికి సమర్పణ చేసుకున్నాడు. గ్లోరీ! దేవుని నువ్వు నమ్మటం కాదు బ్రదరు, బ్రదరు, దేవుడు నిన్ను నమ్మాలి. నమ్మాలా వద్దా? ఎంతగా సమర్పణ చేసుకున్నాడంటే, ప్రభువా నా ఆలోచన ఏమి కూడా నేను నీ ఆలోచనకి పెట్టను. మన ఆలోచనలు అడ్డం వస్తున్నాయి. కొన్నిసార్లు మనమే ఆయన మార్గంలో అడ్డుబండలుగా ఉంటున్నామా లేదా? మనం ఖాళీ అయిపోవాలి, మన ఆలోచనలు ఖాళీ అయిపోవాలి, మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఎంతగా సమర్పించుకోవాలంటే ఆయన హస్తాలకు నిన్ను ఆయన సంపూర్ణంగా నమ్మునంతగా నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి. జేమ్స్ బ్రదరు, ఎంత నిన్ను నమ్మాలి ఆయన. ఇప్పుడు సంపూర్ణంగా మోషేని దేవుడు నమ్మునంతగా ఏం చేశాడు? మోషే దేవుడికి సమర్పించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులైన మనము ఆమేన్ మన సొంత ఇష్టాలను మనం ఆయనకి సమర్పణ చేసుకున్నట్లయితే
దేవునికి మన స్వార్థాలను అయ్యాక అడ్డం వచ్చేది ఏంటయ్యి? మన సొంత ఇష్టాలు, మన స్వార్థాలు. సరిగ్గా అరగంట ముందు రమ్మంటే జేమ్స్ బ్రదర్ మనం ఏం చేస్తాం? మనకి చెప్పండి, మన ఆలోచన పోవచ్చులే, టైం ఉందిగా, బుక్కుని ఈ పని చూసుకొని మళ్ళీ వద్దాం. ఈలోపు ఏం జరుగుతుంది? టైం అయిపోద్దా లేదా? అది మన సొంత ఆలోచన. దేవునికి మన స్వార్థాలు కూడా ఏం చేయాలి? సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడు మనలను నమ్మునంతగా మనం ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటామో, ఈరోజు సంఘములో ప్రవక్త అంటున్నాడు, చాలామంది సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకోలేకపోతున్నారని నేను ఆశ్చర్యపోతున్నాను. సంపూర్ణంగా దేవుడు ఒక వ్యక్తి గనక దేవుని హస్తాల్లోనికి నమ్మునట్లుగా సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. చదివితే ఆమె చెప్పండి. నీలో సంపూర్ణమైన మార్పును తీసుకొస్తాడు ఆయన. దేవుడు నిన్ను నమ్మగలిగినంత వరకు అప్పగించుకోవాలి. నువ్వు దేవుడు నన్ను నమ్మినట్లుగా నేను ఆయనకి ఎంతగానో అర్పణ చేసుకోవాలంటే నేను కూడా అర్పణ చేసుకుంటాను అంటున్నాడు నెవిల్. ఇక్కడున్న నెవిల్ కూడా దేవుడు ఆయన నమ్మునట్లుగా సమర్పణ చేసుకుంటే, ఇక్కడున్న సంఘంలో ఉన్న ప్రతి సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న విశ్వాసులు, స్త్రీ పురుషులు, దేవుడు ఆయన మిమ్మల్ని నమ్మునట్లుగా సమర్పణ చేసుకుంటే మనకి ఒక విధి నిర్వహణ స్థానం ఉన్నది. ఏంటి మన విధి నిర్వహణ యొక్క స్థానము? క్రీస్తు యొక్క చెప్పనసఖ్యమైన మహిమైశ్వరం యొక్క ఆమేన్ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రాజీ పడకుండా మనం ఏం చేయాలి? మన జీవితాల్లో మనము అనుభవించాలి. దేవుని యొక్క సేవకుని విధి కూడా అదే. దేవుని యొక్క పరిచర్య చేయటానికి బోధకుడిగా ఒక వ్యక్తిని పిలిచినట్లయితే అతడు ఏ వ్యక్తి కోసం ఒక విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. వీళ్ళేమని అనుకుంటారేమో, వాళ్ళేమని అనుకుంటారేమో అనేది లేదు. పూర్తిగా నింపినప్పుడు మనుషుల కోసం సేవ చేయడు. అంటే భయపడ్డు. ఒక వర్తమానం మన దగ్గరికి వచ్చినప్పుడు, మనల్ని సంపూర్ణంగా విడుదల చేసినప్పుడు, ఇక మన స్వార్థాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు ప్రక్కన పెట్టేసేయాలి. ఎప్పుడైతే ప్రక్కన పెట్టేస్తామో ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు దేవుడు వాడుకుంటాడు. సంఘంలో ఉన్న సభ్యుడు కూడా ఒక సభ్యుడిగా ఉన్నట్టు కొరకు అతడు పిలువబడ్డారు. అందరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అలాంటప్పుడు అతడు దేని విషయంలో రాజీ పడడు. మనం పేకాట ఆడకూడదని సంఘము నమ్మినట్లయితే ఏం ఆడకూడదు? జేమ్స్ బ్రదర్ అవునా? ఆ సంఘ సభ్యుడు పేకల కట్ట కూడా ముట్టుకోడు. తాగుడు అలవాటును మనము నమ్మము, లేక అనుమతించము. తాగుడు అనే అలవాటు నుండి పూర్తిగా అతడు మరులుకుంటాడు. జూదమాడుట, పొగ త్రాగుట మొదలైన వాటి యందు మనం నమ్మిక కలిగి ఉన్నట్లయితే, అంటే తాగకూడదని, సంఘ సభ్యుడైన వాడు ఎన్నడూ కూడా అది ముట్టుకోడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి సంపూర్ణ విడుదల అనుగ్రహిస్తాడు. ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నప్పుడే అలా చేయగలుగుతాడు. నా ఆలోచన కొంత పెట్టి, నా స్వార్థం కొంత పెట్టి, నా నిర్ణయాలు కొన్ని పెట్టి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను వాడుకోయ్యా అని అంటే వాడుకోడు. అన్నీ ఆయనకి సమర్పించాలి, అన్నీ ఖాళీ చేసుకోవాలి. మనలో ఉన్న సమస్త అవిశ్వాసాన్ని ఖాళీ చేసుకోవాలి. మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నప్పుడే మన యందు ఆయన జీవించగలుగుతాడు. జీవించాలా వద్దా? ఆయన ఎందుకు ఆయన కల్వరిలో ప్రాణం పెట్టాడు? ఎందుకు మనల్ని రక్షించాడు? ఎందుకు మనల్ని క్రైస్తవులుగా పిలిచాడు? ఎందుకో తెలుసా? ఆయన జీవించాలి మనలో. మనము చనిపోవాలి, ఆయన జీవించాలి. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే
ఆయన ఎవరో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరిచెను. ఏం చేశాడు ఆయన? ఎవరికి ఏం బయలుపరిచాడు? ఏమండి, అక్కడ ఏం చదివాం మనం ఇప్పుడు? ఒకసారి చదవండి. అన్యజనులలో. ఎవరు అన్యజనులు అంటే? మనమేనా? ఏంటి ఈ మర్మము? మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అది ఏంటది? మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అన్యజనుల్లో ఉన్న మర్మం ఏంటండి? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఈ మాటను ప్రవక్త ఎన్నో వర్తమానాల్లో వాడాడు. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని. ఈ మాటను పట్టుకోవాలి మీరు. మీ యందున్న క్రీస్తు ఏంటి దాని భావం అంటే, ఇప్పుడు వాస్తవముగా ఆయన మొదటి రాకడలో యూదుల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఏం చేశారు? ఆయన్ని త్రోసివేశారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? అన్ని జనులకు వచ్చాడు. అక్కడ అదే పౌలు గారు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి. అన్యజనులలో ఏ మర్మము? క్రీస్తు అన్యజనుల దగ్గరికి వచ్చి ఆమేన్ ఆమేన్ అన్యజనులలో ఒక 7 సంఘకాలను ఏర్పాటు చేసి వారిని వధువుగా సిద్ధపరిచి ఇప్పుడు చదవండి. మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని దాని అర్థం చెబుతున్నాడు. అనగా మీ యందున్న క్రీస్తు. అన్యజనుల్లో ఉన్న ఈ మహిమైశ్వర్యం అంటే ఏంటి? మీ యందున్న క్రీస్తు. క్రీస్తు ఎక్కడ ఉండాలి? వధువులో. ఆయన మనలో ఉన్నప్పుడు ఏంటి వింటున్నారా? ఆయన మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ. ఆమేన్ ఆమేన్. ఎంత గొప్ప మాట తెలుసు! అది సామాన్యమైన విషయం కాదు. అది మీలో ఆయన ఉండాలి. ఎంతగా ఉండాలో తెలుసా? ఆమేన్. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మనము సంపూర్ణముగా దేవునికి ఆయన హస్తాల్లోనికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మన యందు జీవించగలడు. అప్పుడు కొలస్సీ 1:27 ప్రకారముగా ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మీ యందున్న క్రీస్తు. ఇప్పుడు మనము ఆయన సిద్ధపరిచిన మార్గంలో రావాలి. ఇప్పుడు ఆయన మనలో ఉంటే మనం కనబడం. ఇక ఎవరు కనబడతారు? క్రీస్తు. ఈ మాట ఎంత గొప్ప మాట అర్థం చేసుకున్నారా సంగమా? ఇది నేను మాట్లాడుతున్నప్పుడు సంఘము పట్టుకోవాలి దాన్ని. నువ్వు కనబడవంటే ఈ రూపం కాదు. నీ ఆలోచన క్రీస్తుగా, నీ ప్రతిబింబము క్రీస్తుగా. నువ్వు ఖాళీ అయిపోతావు. మనలో క్రీస్తు ప్రతిబింబిస్తాడు. అలాంటప్పుడు మన తలంపులు ఆయన తలంపులుగా మారిపోతాయి. చేతులెత్తామే చెప్పండి. బ్రదర్ వింటున్నారా? మన తలంపులు ఉండవు, ఇంకా మన ఆలోచనలు ఉన్నావు. మన ఆలోచనలు ఉన్నాయంటే క్రీస్తు లేడని. క్రీస్తు ఉంటే మన ఆలోచనలు ఖాళీ అయిపోయి ఆయన ఆలోచిస్తాడు.
క్రీస్తు చుట్ట తాగుతాడని నువ్వు తలస్తున్నావా? జేమ్స్ బ్రదరు, తాగుతాడా? క్రీస్తు మద్యం సేవిస్తాడని, ప్యాకాట్ ఆడతాడని నువ్వు ఊహించగలవా? ఊహించలేవు. కాబట్టి అలాంటప్పుడు ఆయన ఆత్మలో నీ ఆత్మ భాగమై ఉంటే నీ యొక్క ఒప్పుకోలను బట్టి అది ఉండాలని ఆయన కోరుతున్నాడు. అయితే దయ్యం వచ్చి నిన్ను స్వాధీనపరుచుకునేటట్లుగా నువ్వేం చేస్తున్నావు వింటున్నారు అందరూ? నువ్వు అనుమతిస్తున్నావు. అనుమతిస్తున్నారు లేదా చాలామంది? జేమ్స్ బ్రదర్, వాడికి అవకాశం ఇస్తున్నారు. ఎవరికి? దయ్యంగాడికి. అసలు మనం ఎవరు? దేవుని పిల్లలం, దేవుని చేత విమోచించబడ్డాం. కానీ ఇప్పుడు మనం ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనంలో ఉండాలి. దేవుడు స్వాధీనంలో ఉంటే యేసయ్య చుట్ట తాగుతాడా? నువ్వు తాగుతున్నావంటే, లేకపోతే ప్యాకాట్ ఆడుతున్నావు, బూతులు తిడతాడా, చాడీలు చెబుతాడా, అబద్ధాలు ఆడతాడా? రాండి రాండి, ఇలా చేస్తున్నావంటే నువ్వు ఆయన బిడ్డవు కాదు, నువ్వు సంపూర్ణ క్రైస్తవుడు కాదు. ఆయన నీలోనికి రాలేదు. గుర్తుంచుకోండి, ఆయన నీలోకి వస్తే నీ తలంపులు ఆయన తలంపులుగా మారిపోతాయి, నీ చూపులు ఆయన చూపులుగా మారిపోతాయి, నీ మాటలు ఆయన మాటలుగా మారిపోతాయి. కానీ ఈరోజు సంఘానికి వస్తూ కూడా గ్రహింపు లేకుండా ఉంటున్నారు. చూడండి, అన్ని సమయాలలో నువ్వు ఎప్పుడైతే ఆయనకి స్వాధీనం చేసుకుంటావో, ఏమండి, ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆమేన్, నీవు ఒకవేళ అలాంటి పనులు చేస్తున్నప్పుడు నీ హృదయంలో, నీ అంతరంగంలో అది తప్పు అని నీకు అర్థమవుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు చేసే కార్యము ఇది దేవునికి ఇష్టం లేని కార్యము, ఇది తప్పుడు కార్యము. నా దేవుడు నా ద్వారా దుఃఖపడతాడు, నా దేవుడు బాధపడతాడు. నేను ఆయన్ని బాధ పెట్టకూడదు, నేను ఆయన్ని సంతోష పెట్టాలి, నా జీవితం ద్వారా ఆయన ఆనందించాలి. నేను క్రైస్తవుడు అయిన తర్వాత అనేకులు క్రైస్తవులుగా మారాలి. కానీ మన నుండి ఆయన దుఃఖపడుతుంటే వింటున్నారా? ఇంకొకరు మారుతారా? చెప్పాలి. మనం ఎలా ఉండాలంటే, ఒక సంఘ సభ్యుడు ఆమేన్ మరొక వ్యక్తితో వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రండి, మన దగ్గరికి రండి. ఎట్లా మాట్లాడుతున్నాడు? వ్యతిరేకంగా అంటే, ఇప్పుడు ఒక విషయము సంఘ కాపరి చెప్తున్నప్పుడు దానికి అందరూ సంఘమంతా ఏం చేయాలి? ఒక ఆలోచన క్రిందకి రావాలి. కానీ సరే, సంఘంలో ఒక సభ్యుడు ఒక ఆలోచన చెప్పాడు. ఈ ఆలోచన కలవకపోతే దాన్ని ఏమంటారు? వ్యతిరేకత. ఇక్కడ అదే అంటున్నాడు. ఒక సంఘ సభ్యుడు ఒక విషయం చెప్పినప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు చెప్తున్నావంటే, వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావంటే అది తప్పని నీకు తెలుసా? తెలీదా? మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఉంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలంటే ముందు ఆ వ్యక్తి మీద నీకేముండాలి? ప్రేమ ఉండాలా వద్దా? ఆ వ్యక్తి ఆలోచన నీ ఆలోచన ఒకటైనప్పుడైనా ప్రార్థన చేసేది. మనందరి యొక్క ఆలోచన ఏంటి? క్రీస్తే. మనం అందరూ ఈ భూమి మీద బ్రతుకుతుంది రక్షించబడిన తర్వాత దేవుని మహిమ కొరకే. ఒక సహోదరుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు అది దేవుని వాక్యానుసారమైంది అయితే నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేయకూడదు. ఏం చేస్తే నేనేనాలా, ఏం చేస్తే నేనేనాలా, నాకు ఒక ఆలోచన ఉందిగా నేను చెబుతాది. అప్పుడు అక్కడ దేవుడు ఉండడు. వాక్యానుసారం అయితే దానికి నువ్వు లోబడాలి. మనం ఏం చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నారా ప్రార్థన? ఎంతమంది చేస్తారో నిజం చెప్పండి. సంఘంలో అందరి కొరకు పేరు పేరు వరుసన 2 చేతులు ఎత్తిని 3 సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ఒకరు వ్యతిరేకంగా మాట్లాడమని కాదు దాని అర్థం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొని ప్రేమించుకొని అందరు కూడా
ఐక్యతతో ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా కృంగిపోతే అతని పైకి లేపండి, అతనికి మీ సహాయం అందించండి. అలాంటి మనము ఐక్యత కలిగిన లేక దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు, క్రీస్తును కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కృంగిన వాళ్ళని లేవనెత్తేది, పడిపోయిన వారిని పైకి తీసేది. ఇంకా వేరే వర్తమానంలో చెబుతాడు, ఒక సేవకుడు కానీ ఒక సంఘము కానీ కృంగిపోతే, సంఘంలో వ్యక్తి కానీ కృంగిపోతే అతను నువ్వు మళ్ళీ చెడ్డగా మాట్లాడావంటే ఇంకా కర్ర తీసుకొని బాది ఇంకా లోపల గోతులోకి పడేసినట్టు ఆ వ్యక్తి. నువ్వేం మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి గురించి? చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అతను ఇంకా ఏం చేస్తున్నావు? 4 బాది ఇంకా గోతులోకి నెడుతున్నావు. అప్పటికే కృంగిపోయాడు, అప్పటికే అతడు ఆ వ్యక్తి ఆ స్త్రీ కృంగిపోయింది. నీ సహాయం కావాలి, నీ ప్రేమ కావాలి, నీ ప్రార్థన కావాలి, నీ సహకారం కావాలి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నిజమైన దైవికమైన ప్రేమ క్రీస్తు నీలో ఉంటే వ్యతిరేకత రాదు. వ్యతిరేకత వచ్చిన వెంటనే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, మంచిగా వెళ్ళి చెప్తావు, సహోదరుడు నువ్వు అలా ఉండకూడదు, సహోదరి నువ్వు అలా ఉండకూడదు, అలా మాట్లాడటం దేవుని నామానికి అవమానం. నువ్వు అలా ఉన్నట్లయితే ఓ సంఘంలో చాలా భయంకరమైన దయ్యానికి నువ్వు అనుమతి ఇచ్చినట్టు అవుద్ది. నువ్వు ఏదైనా ఉంటే నా దగ్గర మాట్లాడు. మనమందరం సహోదరులము సహోదరులము, ఓ ఒక తండ్రి పిల్లలం. మనము మనుషులుగా ఒకరికొకరికి లోబడకపోతే దేవునికి కూడా లోబట్టలేదని అర్థం. ఊరికి ఇక్కడ కూర్చొని అంటున్నారా, ఏదో కాలక్షేపంగా వచ్చి ఒకరంటే ఒకరికి వ్యతిరేకంగా ఉంటే వేస్ట్. అది దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించట్లా, దేవునికి కూడా నువ్వు లోబట్టలేదని అర్థం. సహోదరి అంటే ఎవరు? సహోదరుడు అంటే ఎవరు? రక్తము చేత కొనబడినటువంటి వాళ్ళు, విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మనము దేవునికి దుఃఖము కలుగు చేస్తున్నాము. అందువల్లనే మన సంఘములు, మన సంఘ ప్రజలు అభివృద్ధి చెందట్లేదు. అలా ఉన్నట్లయితే సంఘం ఎన్నడూ అభివృద్ధి చెందదు. ఒక చిన్న కార్యం చెప్పి నేను ముగిస్తాను. మన పరిచర్య ఏదో తెలుసా? యెహోషువ పరిచర్య ఇది. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఏ పరిచర్య? మోషే రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిచర్యని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విమోచించి నడిపించడానికి ఎవరిని నాయకుడిగా ఎన్నుకున్నాడంటే యెహోషువ. యెహోషువ నాయకత్వంలో దేవుడు అన్నాడు, నువ్వు ఒక్క వ్యక్తిని కూడా పోగొట్టుకోవు, ఒక్క వ్యక్తిని కూడా నువ్వు కోల్పోవు. నువ్వు అడుగుపెట్టిన స్థలములో నీకు మొత్తం ఇస్తాను. నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. 5 కోట్ల మంది ఉన్నటువంటి ఎరికో ప్రాంతాన్ని కేవలము దేవుని స్తుతించి 7 సార్లు ఎరికో కోట గోడల చుట్టూ తిరిగి ఏక మనసుతో ఏకాత్మతో యెహోషువ చెప్పినట్టుగా లోబడి ఆ ఎరికోని స్వాధీనం చేసుకున్నారు. తెలుసుగా మీకు? వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేవు. ఒక్కొక్క గోడ ఎంత ఉంటుందో తెలుసా? గోడ మందం ఎంత తెలుసా? జేమ్స్ బ్రదర్ ఎంత? 2 రథాలు ఒకేసారి పక్క పక్కన వెళ్తాయి. దాన్ని పడగొట్టాలంటే ఎంత పెద్ద పెద్ద క్రేన్లు కావాలి, ఎంత పెద్ద బుల్డోజర్లు కావాలి. ఆయుధాలు ఉన్నాయి ఇశ్రాయేలుకి. కేవలం ఏం చెప్పాడు? ఇదే ఎరుకో అనుకోండి. ఒకరోజు తిరగమన్నాడు చుట్టూ, ఆ రోజు ఉండండి. 2వ రోజు తిరగండి, 3వ రోజు తిరగండి, 4వ రోజు తిరగండి. ఆమె చెప్పండి. 5, 6, 7వ రోజు 7 సార్లు తిరగండి. దేవుని స్తుతిస్తూ తిరగండి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తారో ఆ ఎరుకో కోట గోడలు కూలిపోతాయి. యెహోషువ చెప్పినట్టు ప్రజలు నమ్మారు, అందరూ దేవుని స్తుతించారు, కూలిపోయింది. తర్వాత హాయి అనే పట్టణం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 500 మంది ఉండేది. ఎంత? 5 కోట్లు ఎక్కడ, 500 మంది ఎక్కడ. అక్కడ పోయిన తర్వాత 16 మంది ఇశ్రాయేలు ప్రజల ప్రాణాలు పోయినాయి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. యెహోషువకి చెప్పారు ఎవరో, మన వాళ్ళు చచ్చిపోయారని. మన వాళ్ళు చచ్చిపోయారా? వెంటనే బట్టలు చించుకొని బూడిదలో కూర్చొని చేతులెత్తి, ప్రభువా నువ్వు ఏ ఒక్కరిని పోగొట్టుకోవన్నావు కదా,
ఎందుకు ఇలా జరిగింది? ఏడుస్తున్నాడు యెహోషువ. కన్నీళ్లు గారుస్తూ ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ లేచి నిలబడు, ఎందుకు దుఃఖపడుతున్నావు? పాళెములో పాపము ప్రవేశించింది. సంఘములో శపితమైన దాన్ని ఆకాన్ అనే ఒక వ్యక్తి దొంగిలించాడు. వస్త్రాన్ని దొంగిలించాడు, బంగారాన్ని దొంగిలించాడు. కనుకనే ఇప్పుడు సంఘములో పాపం ప్రవేశించింది గనక అమాయకులైన ప్రజలు చచ్చిపోయారు. చిట్లు వేసి పట్టుకో ఆ వ్యక్తిని. చిట్లు వేసి పట్టుకోగానే ఆకాన్ అనే పేరు వచ్చింది. అతని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని పులి చేస్తుంది. సంఘములో అందరూ కూడా ఆత్మతో నింపబడి ఉండాలి. సంఘములో అందరూ కూడా క్రీస్తును కలిగి ఉండాలి. సంఘములో అందరూ కూడా క్రీస్తుకు సమర్పించుకోవాలి. నిన్ను ఆయన నమ్మునంతగా సమర్పించుకోవాలి. నీలో ఆయన నివసించినంతగా నువ్వు ఖాళీ అయిపోవాలి. నిన్ను వాడుకోవాలంటే ఆయన వచ్చి నీలో నివాసం చేయాలి. మోషే సంపూర్ణ ప్రవక్తగా ఉండటానికి కారణం ఏంటి చెప్పండి? సంపూర్ణంగా ఆయన హస్తాల్లోనికి సమర్పించుకున్నాడు. సంఘములో ఒక్క వ్యక్తి చాలు, ఒక్క సహోదరి చాలు. సాడీలు చెప్పుకుంటా ఇంటింటికి తిరుగుతా ప్రార్థన. నేను సిగ్గుపడే ఒక విషయం ఏంటంటే, నేను నర్సరావుపేటలో ఇప్పుడు ఉంటున్నాను. ఒక చర్చి ఉంది అక్కడ, అబ్రాం పాస్టర్ గారు అని. వాళ్ళ చర్చి ఎప్పుడు తలుపు తీసే ఉంటుంది. అది ఇల్లే. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఏ రోజైనా సాయంత్రం ఖాళీగా ఉంటే వచ్చేసి కూర్చొని ప్రార్థన ఎప్పుడు చూస్తాను. అరే మన చర్చిలో మొన్న నేను వచ్చాను ఒక్కడే, నాకు కొంచెం పని ఉండి వచ్చి ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నాను. సమయం దొరికినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు సాయంకాలం పూట వచ్చి, పగలైనా మీరు పనికి వెళ్ళకుండా ఉంటే ఏం చేయాలి? వచ్చి ధూపం వెయ్యాలండి. ప్రార్థన ధూపం వెయ్యాలి. ఎప్పుడైతే సంఘం ఆ విధంగా ఖాళీ సమయంలో వచ్చి 1 గంట 2 గంటలు తలుపులు ఎప్పుడు తీసే ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటారో సంఘములో దయ్యాలు వెళ్ళిపోతాయి. సంఘములో అనైక్యత పోద్ది. సంఘంలో అందరికీ ఐక్యత వస్తుంది. మనమందరం ఒక సహోదరులుగా కలిసి సంపూర్ణ క్రైస్తవులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశము. ఉందామా? లోపాలను ఎత్తి చూపించొద్దు. ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడొద్దు. వ్యతిరేకంగా ఉందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒకరికొరకొకరు ప్రార్థించుకోండి అని మనం ఆజ్ఞాపించబడ్డాం. ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుకోవద్దు. సేవకుడి గురించి అస్సలు మాట్లాడకూడదు. ఎప్పుడైతే నువ్వు సేవకుడి గురించి అబద్ధంగా చెడ్డగా వ్యతిరేకంగా మాట్లాడతావో నీకు సేవకుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి. సేవకుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలంటే వాక్యం. సేవకుడు నీ మీద ఉన్న ప్రభావాన్ని కోల్పోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేవు అంటున్నాడు. సేవకుడు నీ మీద ప్రభావాన్ని ఎప్పుడు కోల్పోతాడంటే నువ్వు ఆయన గురించి చెడ్డగా, తప్పుగా, తక్కువగా, ఏం చేస్తున్నాడు ఆయన అని నువ్వు ఎప్పుడైతే చెడుగా మాట్లాడుకుంటావో ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున నీ మీద దేవుని ఆశీర్వాదాలు రాకుండా ఆపేస్తుంది. పాళ్యములో మోషే గురించి మాట్లాడుకున్నప్పుడు మిరియాము, అహరోనులు, ముఖ్యంగా మిరియాము కుష్ఠరోగాన్ని పొందుకుంది. అవును, ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, నల్లజాతి స్త్రీని. అది దేవుని చిత్తం. ఆమె చెప్తారా జేమ్స్ బ్రదరు? మోషే ఆ పెళ్లి చేసుకోవటం అనేది దేవుని చిత్తం. నువ్వెందుకే అలా చేసుకున్నావు? మన జాతిలో ఎవరు లేరా? నీకు అనవసరం, అది దేవునికి ఇష్టం. సేవకుని గురించి మనం తప్పులు ఎత్తి పట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడని మనం ఎప్పుడైతే ఆ చెడ్డగా, అసలు సేవకుడే కాదు సంఘములో కూడా ఏ వ్యక్తి గురించి కూడా మనము చెడ్డగా మాట్లాడుకోవద్దు. చక్కగా కలిసి ఉండండి. నీ సొంత ఆలోచన పెట్టి కలగొర గంప చేయొద్దు. దేవుని ప్రణాళికను తారుమారు చేయొద్దు. దేవుని ప్రణాళిక ఏంటంటే మనం అందరము కూడా క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తు ప్రతిబింబాలుగా ఉండి, క్రీస్తును ప్రకటించే వాళ్ళుగా ఉండి అనేకులను మన యొద్దకు నడిపించాలి. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా మారాలంటే నువ్వు క్రీస్తు వలె జీవిస్తేనే కదా. అనేకులు రావాలి అంటే నీ జీవితాన్ని చదువుతారు కదా. నీ ఇంట్లో వాళ్ళు చదువుతారు,
నీ యొక్క ఆలోచన చూస్తూ ఉంటారు, నీ క్రియలు గమనిస్తూ ఉంటారు. అది వాక్యానుసారంగా ఉందా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా? జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే ఒక సంపూర్ణ విడుదల కోసం, సంపూర్ణ క్రైస్తవుడిగా ఉండటానికి, సంపూర్ణముగా క్రీస్తు వలె జీవించటానికి. ఇష్టమైన మీకు అందరం లేచి నిలబడదాం. మనమందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషములు, ప్రభువా ఈ రాత్రి నాయనా మీ మాటలు ఎంత గొప్ప మాటలు నాయనా, సంఘం అభివృద్ధి చెందటానికి, సంఘం ముందుకు సాగిపోవటానికి మాలో అనైక్యత ఉంటున్నాయి నాయన. పులిసిన పిండి అయా ముద్దంతటిని పాడు చేస్తుంది నాయన. మాలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. మేమందరము కూడా మాలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని మేము ఖచ్చితంగా గుర్తించినట్లుగా అన్యజనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము అది ఏదో కాదు. కానీ నాయన యూదులను దాటుకొని అన్యులమైన మా దగ్గరికి వచ్చినప్పుడు మాలో మీరు ఉండాలని నాయన, మేము మీ ప్రతిబింబాలుగా జీవించాలని మీరు ఇష్టపడే మమ్మల్ని ఎన్నుకొని పిలిచి రక్షించారు నాయన. మమ్మల్ని వధువు అని పిలిచారు నాయన. అది కేవలం మీ కృప, అది కేవలం మీ దయ, మీ వాత్సల్యత నాయన. అయా మా ఆలోచన ఎంత మాత్రము కూడా మేము మీ ఆలోచనకి కలపకుండా, మా ఆలోచన కలిపినప్పుడే అది సంకరం అవుతుంది. సాతానికి మేము ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు నాయన. హవ్వ అవకాశం ఇచ్చింది, మానవ జాతి అంతటిని కూడా పతనం చేసింది. నువ్వు సాతాను యొక్క ఆలోచనలు తీసుకుంటే నువ్వు పాడైపోతావు, నీ కుటుంబం పాడైపోద్ది, సంఘం పాడైపోద్ది, సంఘం అభివృద్ధి చెందదు, సంఘం ముందుకు సాగదు. సంఘం అభివృద్ధి చెంది ముందుకు సాగాలని కోరుకుంటున్నారా? అలాగైతే ఖచ్చితంగా ఈరోజు వాక్యంతో నిలబడండి. క్రీస్తుని సంపూర్ణముగా మీ హృదయాల్లో కలిగి ఉండండి. నిజమైన క్రైస్తవ్యానికి ఉండవలసిన లక్షణాలు ఈరోజు మన ప్రవక్త ద్వారా బోధించబడింది. మన ప్రవక్త జీవించాడు. ఒక చిన్న అబద్ధం ఆడాడు, అయితే దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళి ఎవరితోటైతే అబద్ధం ఆడాడో అక్కడికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నీ మీద నాకు చాలా గౌరవం, అయితే ఇప్పుడు నువ్వు ఒప్పుకున్న తర్వాత ఇంకా నీ మీద నాకు గౌరవం పెరిగింది. సంఘంలో విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు అలా ఉండాలి. యథార్థంగా ముసుగులో కుట్రతోటి లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడి మీరు చేసే పనులను చేసుకుంటూ పోతే నువ్వు నిజంగా క్రైస్తవురాలువే కాదు, క్రైస్తవుడే కాదు, వధువే కాదు. యథార్థముగా నువ్వు ఓపెన్గా తెరవబడిన పుస్తకం వలె ఉండు. ఏమైనా ఉంటే ఒప్పుకో, చెప్పు, సరి చేసుకోండి, లోబడండి దేవుని వాక్యానికి. అది నిజమైన క్రైస్తవ్యం. అది అభివృద్ధి చెందటానికి పునాది, ముందుకు సాగిపోవటానికి. ఎందుకంటే సంఘము వెనక్కి జారిపోతుందంటే, బలహీనలు అవుతున్నారంటే దానికి దేవుడు కాదు, పాస్టర్ కాదు, వాక్యము కాదు, సంఘంలో ఉన్న సభ్యులే కారణం. ఇక నుంచి అయినా మనం దిద్దుకొని పెండి వస్త్రాలు ధరించుకొని మనం ముందుకు సాగిపోదామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా విన్న వాక్యాన్ని బట్టి ఈరోజు నాయనా మీ ప్రతిబింబాలుగా ఉండుటకు తీర్మానం చేసుకున్నాం. ఆయన మీ వలె జీవించుటకు తీర్మానం చేసుకున్నాం ప్రభువా. అలాగున మనం అందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా మన మధ్యలో ఉన్న సహోదరుడు రాజు బ్రదర్ వచ్చి ఒక ఆరాధన గీతమును, అది ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం, కృపా వర్తమానము అనే పాట అందరూ కలిసి పాడుతూ ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ పాట పాడండి. మంచిగా దేవుని ఆరాధిస్తూ దేవుని మహింపరచండి. ఏలియా ఆత్మ పలికిన
ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. ఆమేన్. ఏలి ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. కృపా వర్తమానం. గ్లోరీ. కృపా వర్తమానం. కృపా సంగమంతా పాడాలి. కృపా ఏలి ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను. క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపచేసెను. ఆమేన్. క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. ఏలి ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. మర్త్యమైన ఈ శరీరాన్ని మహిమకు మార్చెను. హానోకు వలె నేను పైకి కొనిపోబడదను. మర్త్యమైన ఈ శరీరాన్ని మహిమకు మార్చెను. హానోకు వలె నేను పైకి కొనిపోబడదను. నేనెలా ఫలించాను, నేనెలా ఆరాధించాను, నేనెలా మార్పు చెందాను నేర్పెను వర్తమానం. నేనెలా ఫలించాను, నేనెలా ఆరాధించాను, నేనెలా మార్పు చెందాను నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. ఏలి ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. కృపా వర్తమానం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడి రంగం మీదకి వచ్చి నీతో మాట్లాడినట్లయితే ఈరోజు నీ రెండు చేతులు దేవుని వైపునికెత్తి సంపూర్ణంగా సమర్పించుకో. ఓ దేవుడు నిన్ను నమ్మునంతగా ఆయన హస్తాల్లోనికి నువ్వు సమర్పించుకో. నీ స్వార్థాన్ని సమర్పించుకో, నీ ఆలోచన సమర్పించుకో. ఆయన నువ్వు నమ్మునంతగా సమర్పించుకో, ఆయన నువ్వు వాడుకోగలిగినంతగా సమర్పించుకో, నిన్ను సంపూర్ణ క్రైస్తవునిగా చేయగలిగినంతగా నువ్వు సమర్పించుకో. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవము కలిగిన మా యేసయ్య, ఈ దినమున రంగం మీదకి మీరు వచ్చి నిర్గమాకాండము యొక్క ధ్యానములలో 23వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు మా ప్రవక్త తీసుకొని ఒక సంపూర్ణ విడుదల అనే అంశము ద్వారా ప్రభువా అయా మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలకై స్తోత్రమునైనా
ఈ రోజున మా ప్రభువా, నాడు పాత నిబంధనలు ఉన్న నాయన మోషే నాయన ఒక సంపూర్ణ ప్రవక్తగా ఎలాగైతే నువ్వు సిద్ధపరిచి విమోచించడానికి పంపావో అయ్యా, ఒక బోధకుని, ఒక సేవకుని, ఒక సంఘంలో ఉన్న విశ్వాసిని కూడా సంపూర్ణ క్రైస్తవునిగానే నువ్వు చేస్తావని మాట్లాడావు ప్రభు. అలాంటి సంపూర్ణ క్రైస్తవులుగా సంఘంలో ప్రతి వ్యక్తి మార్పు చెందినట్టు సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయ్యా, నీతో నింపబడి ప్రభువా నిన్ను ప్రతిబింబించే వ్యక్తులుగా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. ఇది మనం విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింప చేయండి నాయన. వాక్యం మర్చిపోకుండా ప్రభువా నెమరు వేసుకుంటూ నేను ఎవరిని, నేను ఎందుకొరకు వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఈ వర్తమానం వచ్చి నాకు ఏమి నేర్పించిందని ఎల్లప్పుడూ కూడా నాయన ఒక ఆలోచన కలిగి నాయన ధ్యానించుకుంటూ బహు జాగ్రత్తతో ప్రభువా లోకములో జీవిస్తూ అనేకులను మీ యొద్దకు నడిపించే ప్రభువా ఒక ప్రత్యక్షతను సంఘానికి దయచేయమని, సంఘంలో ఒక అభివృద్ధిని దయచేయమని, సంఘం ఆగిపోకుండా ముందుకు కొనసాగే కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అను శ్రేష్టమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప మనందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.